వెల్కమ్ టు మై పాలిటీ వీడియోస్. ఈ వీడియోలో ఆర్టికల్ 5 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దిస్ ఈజ్ పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 2 సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ పార్ట్ 2 సిటిజన్షిప్ పార్ట్ 2లో మనకి ఆర్టికల్స్ 5 to 11 ఉంటాయి. 5 to 11. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆర్టికల్ 5 ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ గో ఆర్టికల్ బై ఆర్టికల్. ఓపిక ఉండాలి. సో కైండ్లీ లెర్న్ ద సబ్జెక్ట్. సిటిజన్షిప్ ఎట్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మనకి సిటిజన్షిప్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పుడు సిటిజన్షిప్ అనేది ఎట్లా ఎవరు సిటిజన్స్, ఎవరు నాన్ సిటిజన్స్. ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే మన కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పుడు, ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పుడు అంటే 1950 January 26th కంప్లీట్ ఫుల్ ఫోర్స్లోకి వచ్చింది. కొన్ని సెక్షన్స్, కొన్ని ఆర్టికల్స్తో November 26th 1949లో కమెన్స్ అయితే కాన్స్టిట్యూషన్, January 26th నుంచి 1950 ఫుల్ ఫోర్స్లోకి వచ్చింది కాన్స్టిట్యూషన్. సో అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే ఆ రోజు నుంచి ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ హిస్ డొమిసైల్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడే నివాసం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవ్రీ సిటిజన్ డొమిసైల్ అంటే నివాసం ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒకరు ఎవరైతే నివాసం ఉందో డొమిసైల్ ఎవ్రీ సిటిజన్ వాళ్ళందరూ కూడా ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ హిస్ డొమిసైల్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఎవరికైతే ఏ పర్సన్కి అయితే నివాసం ఉండి మన టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఉన్నారో వాళ్ళకి ఎండ్ అన్నాడు ఇక్కడ. ఎండ్ క్లాజ్ ఏ, క్లాజ్ బి, క్లాజ్ సి. ఇక్కడ మనం క్లాజ్ ఏ ఫస్ట్ చూస్తాం. ఎవరైతే టెరిటరీ ఆఫ్ ఇండియాలో పుట్టారో వాళ్ళు ఎయిదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ వాజ్ బోర్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు మన భారతదేశంలో, వాళ్ళలో వాళ్ళ పేరెంట్స్ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా భారత భూభాగంలో మన టెరిటరీ ఆఫ్ ఇండియాలో పుట్టి ఉంటే వాళ్ళు, అలాగే who has been ordinarily resident in the territory of India for not less than 5 years immediately. Not less than 5 years అంటే 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా, ఈ కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి ముందు 5 సంవత్సరాలకి తక్కువ కాకుండా ఎవరైతే ఇక్కడ ఆర్డినరీగా రెసిడెంట్ అయ్యి బతుకుతున్నారో వాళ్ళు ప్రిసీడింగ్ సచ్ కమెన్స్మెంట్ అంటే మన కాన్స్టిట్యూషన్కి జస్ట్ ముందు అనమాట, షాల్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఏమంటున్నారు వన్స్ అగైన్, ఎవరైతే నివాసం ఉందో వాళ్ళు సిటిజన్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. తర్వాత ఎవరైతే మన టెరిటరీ ఆఫ్ ఇండియాలో పుట్టారో వాళ్ళు సిటిజన్ ఆఫ్ ఇండియా, షాల్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎయిదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ వాజ్ బోర్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఒక వ్యక్తి యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా టెరిటరీ ఆఫ్ ఇండియాలో జన్మిస్తే ఆ పర్సన్ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే ఎవరైతే నాట్ లెస్ దాన్ 5 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ సచ్ కమెన్స్మెంట్, అంటే కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, నాట్ లెస్ దాన్ 5 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ సచ్ కమెన్స్మెంట్ అంటే కమెన్స్ అయినకి ముందు ఇమీడియట్గా 5 సంవత్సరాల నుంచి తక్కువ కాకుండా ఎవరైతే ఇక్కడ ఆర్డినరీగా రెసిడెంట్ అయ్యారో వాళ్ళు కూడా షల్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. మనకి ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని వచ్చింది కదండి, CAA 2019 యాక్ట్ ఇది. బట్ రీసెంట్గా 2024లో ఇంప్లిమెంటేషన్లో చేశారు. సో ఆ సినారియోలో ఈ సిటిజన్షిప్ అన్న చాప్టరు కొంచెం ఇంపార్టెన్స్ వచ్చింది. సో ఈ సిటిజన్షిప్లో ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఒకటే అడుగుతాడా, అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడుగుతాడా, లేకపోతే అసలు ఎవరు సిటిజన్స్ కారు ఇవన్నీ అడుగుతాడా, బేసిక్స్కి వెళ్తాడా, లేదా కరెంట్ అప్పుడున్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి అడుగుతాడా, రెండు అడగచ్చు. సో ప్రస్తుతానికి మనం బేసిక్ ఆఫ్ ద సిటిజన్షిప్ నేర్చుకుంటున్నాం. సో ఫైనల్ టైం ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ హిస్ డొమిసైల్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఎవరికైతే డొమిసైల్ అంటే నివాసం హౌస్ ఉందో, ఇక్కడే ఉంటున్నారో, ఎప్పటి నుంచో ఉంటున్నారో, మనం ఇక్కడే ఉన్నవాళ్ళే కదా, మన తల్లిదండ్రులు, మనం అంటే మనం కాదు, మన తల్లులు, మన తండ్రులు, మన తాతలు, ముత్తాతలు అందరూ ఇక్కడే ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళు షాల్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే హూ వాజ్ బోర్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, హూ వాజ్ బోర్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా షాల్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అదే కదండి, ఎవరైతే ఆ కమెన్స్మెంట్ టైంలో పుట్టారో అంతకుముందు కానీ తర్వాత కానీ వాళ్ళు షాల్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే ఎయిదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీ పర్సన్ ఎయిదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ అంటే ఆ పర్సన్ యొక్క తల్లిదండ్రుల్లో ఎవరైనా, ఎయిదర్ అంటే ఎవరైనా అవ్వచ్చు, తల్లి కానీ తండ్రి కానీ వాజ్ బోర్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అయితే షాల్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత సి క్లాస్, హూ హ్యాస్ బీన్ ఆర్డినరీ రెసిడెంట్ మామూలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు, వేరే చోట నుంచి వచ్చి ఉండొచ్చు, ఇక్కడే ఉంటున్నాడు ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఫర్ నాట్ లెస్ దాన్ 5 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ సచ్ కమెన్స్మెంట్ అంటే మన 1950 January 6 నుంచి వెనక్కి 5 years తక్కువ కాకుండా ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో షాల్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇదండి ఆర్టికల్ 5 మీద ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ వన్ క్వశ్చన్.
at the commencement of the constitution, what condition was not necessary to be a citizen of India? Domicile of India undali, born in India undali, whose parents were born in India ఇది ఉండాలి, ఆర్డినరీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ నాట్ లెస్ దాన్ 5 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ సచ్ క్వశ్చన్ చూసారండి. డైరెక్ట్గా ఆర్టికల్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి ఒక క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా నేను సొంతంగా తయారు చేసిన క్వశ్చన్స్ కావు. ఏదర్ యూపీఎస్సీ క్వశ్చన్ అయి ఉండాలి, లేదా సమ్ అదర్ పిఎస్సీ, అంటే ఒక బుక్లో చక్కగా ఇండియాలో ఎక్కడెక్కడ పిఎస్సీలు జరిగినాయి అన్నీ ఇచ్చాడు అనమాట. సరే అది బీపీపీఎస్సీ అంటాడు, యూపీపీఎస్సీ అంటాడు, లేదా అస్సాం పిఎస్సీ అన్నాడు, మన ఏపీఎస్సీ అన్నాడు, లేదా తెలంగాణ పిఎస్సీ అన్నాడు. సో అవన్నీ మనం టైప్ చేయలేక నేను ఇంకా ఐ జస్ట్ టుక్ అవుట్ ద క్వశ్చన్స్ పర్టికులర్గా. ప్రతిదానికి ఇప్పుడు ఏ క్వశ్చన్ ఏ పిఎస్సీ నుంచి వచ్చిందంటే అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఐ కాంట్ డూ దట్. ఇంకా నేను ఐ జస్ట్ టుక్ ద క్వశ్చన్స్ అండ్ ఐ టైప్ దెమ్. సో ఇక్కడ ఏంటంటే 4 కూడా అంత డైరెక్ట్ స్టేట్మెంట్లోంచి ఇచ్చాడు, డైరెక్ట్ ఆర్టికల్. ఇక్కడ ఏంటంటే ఆల్ ద గివెన్ ఆప్షన్స్ ఆర్ నెసరీ టు బి సిటిజన్ ఆఫ్ ఇండియా అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా. ఇందులో ఏమీ లేదంటూ లేదు, అన్నీ ఉండాలి. ఇందులో ఏదన్నా సరే సిటిజనే. సో ఆర్టికల్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్స్ that at the commencement of the constitution every person shall be a citizen of India, every person who had domicile and also fulfills one of the 3 conditions, if he was born in India, if either of his parents was born in India, or if he has been ordinarily resident of India for 5 years కాదు, for not less than 5 years. ఇలా కూడా మనల్ని అడిగి ఇబ్బంది పెడతాడు. ఫర్ మోర్ దాన్ 5 years, ఫర్ ఎగ్జాక్ట్లీ 5 years, ఫర్ నాట్ లెస్ దాన్ 5 years అని. సో ఇది క్వశ్చన్ ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. అంటే కొంచెం సిటిజన్షిప్ మీద క్వశ్చన్లు తక్కువే కంపారిటివ్లీ విత్ ఫండమెంటల్ రైట్స్ కానీ ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటే యూ ఫైండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్. అవన్నీ ఓకే. ఇక్కడ మాత్రం ఐ ఫైండ్ లెస్ క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ మాత్రం దొరికింది. ఇది చూడండి, ఇట్లా పెడితే మీకు ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్కి ఆ పైన ఉన్న ఆర్టికల్కి ఏం తేడా ఉండదు. ఓకే, అంతే కదండి. పైన ఉన్న క్వశ్చన్కి ఈ ఆర్టికల్కి ఏమీ తేడా ఉండదు అనమాట. ఎగ్జాక్ట్గా అలాగా ఇక్కడ నుంచి చూడండి, డొమిసైల్ నుంచి ఆ 4 స్టేట్మెంట్ అలా పెట్టేసాడు అంతే. సో అదండి ఆర్టికల్ 5, డొమిసైల్ అయ్యి ఉండాలి. అండ్ అండి, ఇక్కడ ఎండ్ గుర్తుపెట్టుకోండి. నివాసం అనేది కంపల్సరీ. ఆర్ అని అనలేదు. డొమిసైల్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ ఈ మూడిట్లో మళ్ళీ హూ వాజ్ బార్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఎయిదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ ఆర్ బార్న్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఎయిదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్. అలాగే హూ వాజ్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఫర్ నాట్ లెస్ దాన్ 5 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ సచ్ కమెన్స్మెంట్ షాల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అదండి, ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ హిస్ డొమిసైల్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, అంటే నివాసం ఉన్న ప్రతి వ్యక్తి, ఎవ్రీ పర్సన్, అండ్ ఇక్కడే పుట్టిన వాళ్ళు అయితే షాల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఉన్న వ్యక్తికి ఎయిదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్, తల్లి కానీ తండ్రి కానీ మన టెరిటరీ ఆఫ్ ఇండియాలో పుట్టి ఉంటే వాళ్ళు సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే ఇక్కడే నివాసం 5 సంవత్సరాలు తక్కువ కాకుండా అక్కడి నుంచి ఇమీడియట్లీ ప్రిసీడింగ్ సచ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 5. Let us meet in article 6.